హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ధైర్యం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ధైర్యం అంటే ఏంటి? మనకు ధైర్యం అవసరమా? బేసిక్గా ఈ ధైర్యం అనేది భయానికి షాడో లాంటిది. మనం ఎంత భయపడుతూ ఉంటే అంత ధైర్యం అనేది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా విషయంలో భయపడితే ఆ భయాన్ని అర్థం చేసుకొని మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించే శక్తి ధైర్యం. మరి ఈ ధైర్యం ఎవరికి అవసరం అంటే, ఎవరైనా వాళ్ళ దగ్గరున్న మొత్తం డబ్బు ఇన్వెస్ట్ చేసి ఏదైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి మార్కెట్ ఎలా ఉంది, వాళ్ళ కాంపిటీటర్స్ ఎలా ఉంటారు, అసలు ఒకవేళ లాసెస్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అనే వాళ్ళకి ఈ ధైర్యం అనేది అవసరం. అలాగే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేసే ప్రతి సోల్జర్కి ధైర్యం అనేది అవసరమే. ఈ ధైర్యం అనేది కాంటెక్స్ట్ను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒకడు ధైర్యవంతుడు అని అంటే అన్ని చోట్ల ధైర్యవంతుడని కాదు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, పాములు పట్టేవాడు పాము పట్ల ధైర్యంగా ఉంటాడు. అదే ఒక పులి వస్తే, అదేవిధంగా పులులు పట్టేవాడు పులి పట్ల ధైర్యంగా ఉంటాడు. అదే ఒక పాము వస్తే, ఈ విధంగా ధైర్యం అనేది కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది. మన ఎగ్జిస్టెన్స్లో ధైర్యం అనేది లేదు, కానీ ప్రాపంచికంగా నువ్వేదైనా సాధించాలి అనుకున్నప్పుడు ధైర్యం మాత్రం అవసరం. సో ఎక్కడైతే భయం, అలజడి, గందరగోళంగా ఉంటుందో అక్కడ ధైర్యం అనేది అవసరం. ఈ ధైర్యం గురించి నేను విన్న ఒక చిన్న కథ మీకు చెప్తా. ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దగ్గర మాలిష్ పని చేసే పనివాడు ఉంటాడు. అతను రోజు రాజు దగ్గరకు వచ్చి మాలిష్ చేస్తూ ఉంటాడు. రాజుకి అతనంటే చాలా గౌరవం, ఇష్టం కూడా. అయితే ఒకరోజు రాజు తన రాజమందిరంలోకి వెళ్ళినప్పుడు తన కూతురు పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. అయితే ఏందా అని రాజు వెళ్ళి చూస్తాడు. ఆ పెయింటింగ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ పెయింటింగ్ ఏంటో తెలుసా? రోజు రాజుకు మాలిష్ పని చేసే అతనిది. అది చూసి రాజు కోపంతో, ఏంటి, ఎవరు పెయింటింగ్ వేస్తున్నావు అని అంటాడు. అప్పుడు వాళ్ళ కూతురు ఎలాంటి భయం లేకుండా, నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని అంటది. అప్పుడు రాజుకు ఆ మాలిష్ చేసి అతని మీద ఫుల్ కోపం వస్తుంది. వెంటనే వాడిని ఈడ్చుకురండిరా అని భటులకు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వెంటనే భటులు అతన్ని ఈడ్చుకొస్తారు. అతను భయపడుతూ వణుక్కుంటూ, మహారాజా, నేనేం తప్పు చేశానయ్యా అని రాజు కాళ్ళ మీద పడతాడు. అప్పుడు రాజు వెంటనే కోపంతో కత్తి తీసి అతని మెడ మీద పెట్టి, ఏరా, నీకు నా కూతురే కావాల్సి వచ్చిందారా అని అంటాడు. అప్పుడు అతనేమో, మీ కూతుర్ని నేను కావాలనుకోవడం ఏందయ్యా, అసలు ఇంతవరకు నేను మీ కూతుర్నే చూడలేదయ్యా మహాప్రభు అని అతని కాళ్ళ వేళ్ళ పడతాడు. అప్పుడు రాజేమో, ఏరా, నాటకాలు ఆడుతున్నావా, స్వయంగా నా కూతురే చెప్పిందిరా నిన్ను ప్రేమిస్తున్నానని అనగానే అతనికి ఏమీ అర్థం కాదు, గజగజ వణికిపోతూ ఉంటాడు. అప్పుడే రాజు కూతురు అలా పైన ఉన్న బాల్కనీలోకి వస్తుంది. అప్పుడు రాజు, అదిగో నా కూతురు అక్కడే ఉంది, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది అనగానే ఇతను ఫస్ట్ టైం రాజకుమారిని అలా చూస్తూ ఉంటాడు. ఆమె ఒక అప్సరసల అద్భుత సౌందర్యంగా ఉంటుంది. అప్పుడు అతను రాజకుమారిని, మీరు నన్ను ప్రేమించారా అండి అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఎలాంటి భయం లేకుండా అవును అని చెప్తుంది. అప్పుడు అతను ఒక్క సెకండ్ ఆలోచించి, మీ కూతురే చెప్తుంది కదా, ఇప్పటి నుండి నేను కూడా ప్రేమిస్తున్నాను అని అంటాడు. అప్పుడు రాజుకు ఎక్కలేని కోపంతో అతన్ని చంపడానికి మీదికి వెళ్తుంటే మంత్రి వచ్చి ఆపి, మహారాజా, యుద్ధనీతి ఏది, రాజనీతి ఏది అని అంటాడు. అప్పుడు రాజు ఒక క్షణం ఆలోచించి, రేపే వాడికి నాకు కత్తి యుద్ధం, ఒకవేళ ఈ యుద్ధంలో వాడు గెలిస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, లేదంటే వాడు ఓడిపోతే వాడికి ఉరిశిక్ష ఖాయం అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అతన్ని వెంటనే తీసుకెళ్ళి ఆ రాత్రికి జైల్లో వేస్తారు. రాత్రిపూట మంత్రి అతని దగ్గరికి వెళ్ళి, ఏరా, అలాంటి నిర్ణయం తీసుకున్నావు, నీకు రాజుకూతురు అవసరమా అని అడుగుతాడు. అప్పుడు అతను, మంత్రివర్య, ఒక అమ్మాయి అందరి ముందు భయం లేకుండా నన్ను ప్రేమిస్తున్నా అన్నది. అప్పుడు నేను భయపడితే నా జీవితానికే అర్థం లేదు. రేపు జరగబోయే యుద్ధంలో ఒకవేళ నేను గెలిస్తే ఆ అమ్మాయితో పెళ్లి జరుగుతుంది, లేదంటే నేను చచ్చిపోతాను అని సమాధానం ఇస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యుద్ధం స్టార్ట్ అనగానే కత్తి పట్టుకొని ఫస్ట్ 2 రౌండ్లలో రాజును ఓడగొట్టేస్తాడు. అప్పుడు రాజు షాక్ అవుతాడు.
అప్పుడు రాజు మంత్రిని పిలిచి, ఏంటి వీడు ఈ విధంగా కత్తి యుద్ధం చేయడం ఎప్పుడు నేర్చుకున్నాడు అని అడుగుతాడు. అప్పుడు మంత్రి రాజుతో, మహారాజా, ఒకవేళ మీరు ఓడిపోతే మీకు జీవితం ఉంటుంది, కానీ వాడు ఓడిపోతే వాడికి జీవితం ఉండదు అన్న భయంతో వాడి దగ్గర ఉన్న ధైర్యం మొత్తం మూటగట్టుకొని మీతో యుద్ధం చేస్తున్నాడు అని అంటాడు. సో మొత్తానికి అతను తన ధైర్యంతో రాజును యుద్ధంలో ఓడిస్తాడు. రాజు కూడా తను ఇచ్చిన మాట ప్రకారం తన కూతుర్ని అతనికిచ్చి వివాహం చేస్తాడు. సో కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడున్న సొసైటీలో ఒక ఆడపిల్ల రాత్రిపూట ఏదైనా పని మీద బయటకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి ఒక అడుగు ముందుకు వేయడానికి ఈ ధైర్యం అనేది ఖచ్చితంగా అవసరమే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.